సముద్రం అడుగున కూడా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం ప్రపంచానికి భారత్ శక్తి చూపించిన ఘనత. భారతీయులందరూ గర్వపడే అరుదైన ఘట్టం. అండమాన్ నికోబార్ దీవుల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది మన దేశం. స్వరాజ్ ద్వీప్ వద్ద సముద్ర గర్భంలో భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశారు. 60 by 40 అడుగుల పరిమాణంలో ఉన్న ఈ భారీ జాతీయ పతాకాన్ని సముద్రం అడుగున ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఈ గొప్ప కార్యంలో భారత నావికాదళం పోలీస్ సిబ్బందితో పాటు మొత్తం 223 మంది డ్రైవర్లు కలిసి పాల్గొన్నారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ టీంలో 14, 15, 16 ఏళ్ల వయసు గల 3 స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చిన్న వయసులోనే దేశ గౌరవం కోసం ఇలా పాల్గొనడం గొప్ప విషయమని అందరూ అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంతో భారతదేశం మరోసారి ప్రపంచానికి తన సత్తా చాటింది. సముద్ర గర్భంలో త్రివర్ణ పతాకం ఎగరవేయడం ద్వారా దేశభక్తి, సాహసం, ఐక్యత ఇలా అన్ని కలిసి చూపించారు మన వాళ్ళు. మొత్తానికి ఇది కేవలం రికార్డు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం నింపే క్షణం. మరి మీరేమనుకుంటున్నారు ఈ త్రివర్ణ పతాకం గురించి? సముద్రం అడుగున నిలబెట్టిన మన భారతీయుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి.